ఇవాళ 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. కేరళ, అసోం, పుదుచ్చేరి. కేరళలో 140 స్థానాలకు, అసోంలో 126 స్థానాలకు, పుదుచ్చేరిలో 30 స్థానాలకు. కేరళ వచ్చేసి ట్రయాంగిల్ ఫైట్, యూడిఎఫ్, ఎల్డిఎఫ్, ఎన్డీఏ కూటమి. అసోం వచ్చేసి అటు బీజేపీ, కాంగ్రెస్, అక్కడ కూడా చిన్న చితక పార్టీలు అటు ఇటు చేరిపోయినాయి. పుదుచ్చేరి వచ్చేసి ఎన్డీఏ అట్లనే డిఎంకే కూటమి మధ్య పోటీ. సరే, 3 రాష్ట్రాలు కీలకమే, అన్ని పార్టీలకు కీలకమే. ముఖ్యంగా ప్రధాన కూటములు మెయిన్ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అట్లాగే కాంగ్రెస్ కూటములకి. అయితే ఎక్కువ అసోం గురించి, కేరళ కూడా దేని ప్రత్యేకత దానిది, దేని పరిస్థితులు దానివే. కేరళ కూడా ఒక సున్నితమైన సమస్యాత్మక రాష్ట్రమే. విపరీతంగా అంటే మైనారిటీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్, కమ్యూనిస్టు పాలనలో దేవభూమి ఎట్లయిందో మనం చూస్తున్నాం. ఎలాంటి శక్తులకు అడ్డాగా కేరళ ఉందో మనం చూస్తున్నాము. ఇక అసోం అయితే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. అక్కడ ఇంకో రకమైన సమస్య ఏంటంటే అక్రమ చొరబాటుదారులు, బంగ్లాదేశీ ముస్లింలు, అక్రమ రోహింగ్యాల సమస్య ఉంది. ఇక హిమంత్ అయితే ఎన్నోసార్లు అసలు అంటే అసోంలో పరిస్థితిని ఎందుకంటే దశాబ్దాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా లక్షల్లో వచ్చారు అసోంకి. అయితే అసోం అంచనా ప్రకారము అసోం మళ్ళీ బీజేపీదే, హిమంత నేతృత్వంలో మళ్ళీ బీజేపీ సర్కారే అక్కడ ఏర్పడుతుంది అనేది ఒక స్పష్టమైన అంచనా అన్నమాట. ఎందుకు మరి అసోంలో మళ్ళీ బీజేపీ విజయానికి దోహదం చేస్తున్నవి అంటే బీజేపీదే ఖాయమని చెప్పే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఏం జరిగినాయి ఒకసారి మనం చూస్తే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాము. అక్కడ గౌరవ్ గొగోయ్ ముఖ్యమంత్రి అభ్యర్థి, కాంగ్రెస్ సీనియర్ లీడరు, మాజీ సీఎం తరుణ్ గొగోయ్ కుమారుడు. అతన్ని ఒక ప్లాన్డ్గా అతని బండారం బయట పెట్టారని చెప్పొచ్చు. గౌరవ్ గొగోయ్కి అట్లాగే తన భార్యకి పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని నిజంగా ప్రూవ్ చేయగలిగినారు. అది హైలైట్ అయింది నిజంగా, ఎన్నికల ప్రచారంలో అది హైలైట్ అయింది. ఎన్నికలు కదంత దాదాపు 1 year నుంచే వాళ్ళ బండారం బయట పెట్టిందని చెప్పొచ్చు. పాకిస్తాన్తో ఎట్లా సంబంధాలు కొనసాగించారు భార్యాభర్తలు, వాళ్ళ ఆర్థిక లావాదేవీలు కానీ, వాళ్ళు లిటరల్గా ఇంకా వాళ్ళు దేశద్రోహులు, ఈ దేశం పట్ల వాళ్ళకు భక్తి లేదు, వాళ్ళకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయని అన్ని వీళ్ళు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అవన్నీ బయట పెట్టినారు ప్లాన్డ్గా. సో ఒక ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇంకా ఆయనే ముఖ్యమంత్రి అన్న వ్యక్తి పూర్తిగా ఎట్లయిందో చూసినాము. రెండవది నియోజకవర్గాల బౌండరీస్ మార్చారు ప్లాన్డ్గా, అది కూడా పథకం ప్రకారమే. ఎందుకంటే కనీసం 30 సీట్లలో ముస్లింల జనాభా ఎక్కువ ఉంటుంది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు 30 నియోజకవర్గాల పరిధిలో 30 నియోజకవర్గాలు ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాలు అన్నమాట. వాటిని హిమంత తగ్గించగలిగినాడు. అంటే నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు, ఓవరాల్గా నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు, కానీ హద్దులు మారినాయి, బౌండరీస్ చేంజ్ అయినాయి. 30 నుంచి 23కే వచ్చిందనమాట. అంటే ఆ 23 నియోజకవర్గాల్లో మాత్రమే 23 నియోజకవర్గాల్లో పూర్తిగా 90% పైగా ముస్లింలు ఉన్నారనమాట. ఆ 23 నియోజకవర్గాల్లో కూడా కూటమి పక్షాలు ఉంటాయి కదా, అస్సాం గణ పరిషత్, బోడో పార్టీ ఉంది కదా, వాళ్లకు ముస్లింలకు సీట్లు ఇచ్చుకోమన్నారు. అక్కడ పొత్తులో భాగంగా ఆ 2 పార్టీల వాళ్ళు ముస్లింలకు సీట్లు ఇచ్చేశారు. మిగతా చోట్ల ఇంకా హిందూ మెజారిటీ ఉన్న చోట్ల బీజేపీ పోటీ చేస్తోంది హిమంత నేతృత్వంలో. సో అది కూడా వాళ్లకు ముఖ్యంగా కలిసి వచ్చే అంశం. ఇక హిమంత పాపులారిటీ గురించి చెప్పక్కర్లేదు, మనం రోజు రకరకాల వీడియోస్, ఫొటోస్ చూస్తున్నాము. అసలు అన్ని వయసుల వాళ్ళతో, చిన్నపిల్లలు మామ అంటూ, ఒక యుక్త వయసు వచ్చిన పిల్లలు మామ అంటూ, ముఖ్యంగా ఆడపిల్లలు, మహిళలు కూడా మామ అంటూ, పెద్దవాళ్ళు కూడా మామ అని పిలుస్తూ వాళ్ళతో ఎంత ఎమోషనల్గా దగ్గర అవుతున్నాడు, వాళ్ళు ఎంత ఇష్టపడుతున్నారు, అన్ని వర్గాల వాళ్ళు, ఆడ మగ తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా. అంటే ఇది కేవలం ఎలక్షన్ల కోసం చేసిన స్టంట్ కాదు హిమంతది. సహజంగా ముందు నుంచి తన నైజం, జనంలో కలిసిపోవడం, జనంలో తిరగడం, అంతగా దగ్గర అవ్వడం అనేది హిమంత విశ్వ శర్మలో ఉన్న ఒక మంచి ఏమంటారు, ఒక గుణమా లక్షణమా ఏమంటారు అదనమాట. అట్లా జనాల్లోకి చాలా దగ్గర అవుతున్నాడు. ఇక ఎస్ఐఆర్ చాలా శతాబ్దాలుగానే సీనియర్ లీడరు, చాలా కష్టపడి పైకి వచ్చాడు. కాంగ్రెస్
ఏమంటారు కాంగ్రెస్ పార్టీలో ఉండి వచ్చిండు కదా, అన్నీ తెలుసు తనకి. క్రమక్రమంగా ఆయన బలపడుతూ ఒక సీఎంగా కూడా బలపడుతూ వచ్చాడు. చాలా ఒక మంచి నిర్ణయాలు తీసుకోవడంలో అద్భుతమైన వెల్ఫేర్ స్కీమ్స్, ముఖ్యంగా ఈ రోహింగ్యాలను కట్టడి చేయడం విషయంలో ఎన్ఆర్సీ అమలవుతుంది అక్కడ, అసోంలో ఎన్ఆర్సీ జరుగుతోంది అక్కడ. దీంతో బంగ్లాదేశీ రోహింగ్యాలను అసలు ఎక్కడికెక్కడ ఇంకా అంటే పెద్ద మొత్తంలో అక్రమ చొరబాటుదారులను పంపించేయగలిగినారనమాట. పెద్ద సంఖ్యలో సరిహద్దులు దాటించేశారు ఆయన. అసలు ఒకప్పుడు ముస్లిం ఏరియాలోకి పోలీసులు, అధికారులు, అసలు ప్రభుత్వ యంత్రాంగం కూడా అడుగుపెట్టలేని పరిస్థితి ఉండేది హిమంత్ వచ్చే వరకు కూడా అక్కడ అసోంలో. ఇప్పుడు అట్లా కాదు, పోలీసులు, అధికార యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము ఎక్కడైనా సరే యాక్షన్ తీసుకునే పరిస్థితి హిమంత్ హయాంలో జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన నుంచి కూడా అక్రమంగా నిర్మించిన మసీదులను, దర్గాలను కొట్టించేశారు ఎక్కడికక్కడ. అసలు డైరెక్ట్ అటాక్స్ చేసిండ్రు. 1.5 ఎకరాల విముక్తమైంది హిమంత్ సీఎంగా. 1.5 ఎకరాల విముక్తమైంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఏదో ఇంత అడక తినుకుంటూ ఏదో ఇంత కష్టం చేసుకొని ఉండేటోళ్ళు కాదు కదా వాళ్ళు. చొరబడాలి అక్కడ, దీది వీళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వాలి, వీళ్ళకు ఆధార్ కార్డులు ఇవ్వాలి, ఓటు కార్డులు కూడా ఇవ్వాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చేటోళ్ళు ఇక్కడ ఓటు కార్డులు కూడా వాళ్ళే ఇప్పిస్తారు. వచ్చేసి అసోంలో చొరబడాలి, కాలనీకి ఏర్పాటు చేసుకోవాలి, గ్రామాలు ఏర్పాటు చేసుకోవాలి, అటవీ భూములను వాళ్ళు ఆక్రమించుకోవాలి, దేవాదాయ భూములను ఆక్రమించుకోవాలి, అక్కడ దర్గాలు కట్టుకోవాలి, అక్కడ మసీదులు కట్టుకోవాలి. ఇక ఇంటర్లో లెక్క ఉండాలన్నమాట. ఇంతకుముందు దశాబ్దాలుగా అక్కడున్న ఇంతకుముందున్న ప్రభుత్వాలు వాళ్ళని నిజంగానే ఇంటర్లో లెక్కనే మేపినాయి. మమతా బెనర్జీ లానే ఆ పక్క రాష్ట్రం నుంచి ఇక పక్కకే కదా, అటు నుంచి ఇటు వచ్చినాయి. కానీ హిమంత ఆ సమస్యని అంతో ఇంతో కొంచెం తగ్గించగలిగినారని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ఒకటి, హిమంతకున్న క్రేజ్, అన్ని వర్గాల్లో హిమంతకున్న క్రేజ్ ఇవి ఎక్కువ పనిచేసినాయని చెప్పొచ్చు. అవతల ఆ స్థాయిలో ఈయనకు తగ్గ స్థాయిలో ప్రతిపక్షం బలంగా లేదు. ఒక ఆ స్థాయిలో ఇమేజ్ ఉన్న లీడర్ లేడు. ఈయనకి ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న లీడర్గా హిమంత ఉంటే అసలు ఆయనకి ఏమాత్రము సరిపడే స్థాయిలో ప్రతిపక్ష నాయకులు లేదు. గౌరవ్ గొగోయ్ ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో చేయబోయింది, కానీ గౌరవ్ గొగోయ్ ఎంత అసమర్థుడు, ఎంత అసలు ద్రోహి. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి ఏకంగా. వాళ్ళ అక్రమ ఆర్థిక లావాదేవీలు, అవకతవకల గురించి కూడా అసలు భారతీయ జనతా పార్టీ నిజంగా జనాల్లోకి తీసుకెళ్ళగలిగింది. అదే టైంలో పార్టీ కూడా కార్యకర్తలు ఒక బూత్ లెవెల్ కాదు, పన్నా ప్రముఖ అంటారు భారతీయ జనతా పార్టీలో. ఒక పన్నా ప్రముఖ నుంచి బూత్ లెవెల్ కన్నా కింది స్థాయి, ఇంకా బూత్ లెవెల్లో పన్నా ప్రముఖులు ఉంటారు. ఆ స్థాయి నుంచి కూడా దాదాపు 1 సంవత్సరంగా వర్క్ అయితే జరిగింది. ఒక గ్రౌండ్ లెవెల్లో పార్టీ ఆ పని చేసుకోగలుగుతుంది. అందుకే ఈ రిజల్ట్ అని ముందే అంటే అంతే అంచనా. ఖచ్చితంగా అసోంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అనేది స్పష్టమైందనమాట. కేరళ గురించి, కేరళలో ఏంటి మరి మరొక వీడియోలో నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.